నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ న్యూస్. నేను మీ జాక్రిస్టియన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకున్నట్టు కనిపిస్తోంది సార్, అంటే దగ్గర తీసుకుంటున్నట్టు. సో ఏం చెప్తారు? ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామం. ఆయన పల్నాడు వెళ్ళారు బుధవారం రోజున. అక్కడ నాగమల్లేశ్వరరావు అనే అతన్ని చనిపోయారు. యాక్చువల్గా అతను చనిపోయిన అతని విగ్రహావిష్కరణ కోసం వెళ్ళారు ఆయన. సరే, వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన కమ్మ సమాజ వర్గం అట ఆయనే చెప్పాడు. ఎవరు? నాగమల్లేశ్వరరావు అనే అతను. ఓకే. సో నాగమల్లేశ్వరరావు అనే అతను కమ్మ సమాజ వర్గం. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అతన్ని ఒత్తిడి చేసి చంపేసేసారు. తెలుగుదేశం వాళ్ళు ఒత్తిడికే ఈయన చనిపోయాడు అనేది ఆయన చెప్పినటువంటి మాట. సో కమ్మ సమాజ వర్గం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నట్లు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ఇది ఆయన మాట్లాడింది. సో కమ్మ సామాజిక వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం ఇలా ఉంటాయా? ఉండవు. ఒక సామాజిక వర్గం ఉంటే అన్ని పార్టీల్లో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఒక్కటే ఓట్లు వేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? లేదు, కాదు కదా. సో సామాజిక వర్గాలని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈయన ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకని సార్ ఇంత మార్పు? ఎందుకు అని అంటే నాకు నా అబ్జర్వేషన్ నేను గుర్తు చేస్తాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఎన్నికలకి వెళ్ళారు ఆయన. 2024 ఎన్నికలకి ఏ కాన్సెప్ట్ తోటి వెళ్ళారు? క్లాస్ వార్ కాన్సెప్ట్ తోటి వెళ్ళారు. క్లాస్ వార్, రాబోయే ఎన్నికలు క్లాస్ వార్ డిసైడ్ చేస్తాయి అని చెప్పారు ఆయన. ఏంటి క్లాస్ వార్ అని అంటే, పేదలకి అలాగే ధనికులకి మధ్య వార్ నడుస్తుంది. తాను పేదల ప్రతినిధిని, చంద్రబాబు నాయుడు గారు ధనవంతుల ప్రతినిధి అని చెప్పారు ఆయన. ఓకే. సో ఈ ఎలక్షన్ క్లాస్ వార్. ఇది ఎదుకి ధనవంతులకను పేదలకి మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది. కాబట్టి నేను పేదల ప్రతినిధిని కాబట్టి నేనే మళ్ళీ సీఎం అవుతాను, 30 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పారు ఆయన. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు. మీడియా లేదు నాకు, నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు. ఈ మధ్య కూడా అన్నాడు కదా, పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవని. పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవని ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా అన్నారు ఆయన. సో ఆయన తన దగ్గర మీడియా లేదని చెప్తున్నారు, డబ్బులు లేవని చెబుతున్నారు, తను పేదలకి సంబంధించినటువంటి లీడర్ని అని చెబుతున్నారు. ఇవన్నీ చెప్పినా కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు క్లాస్ వార్ ఆయన చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకున్నారా? లేదు కదా. అసలు క్లాస్ వార్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? క్లాస్ వార్ ఉందా? క్లాస్ వారు అసలు ఎక్కడుంది? క్లాస్ వారు అక్కడ అందరూ కలిసి పని చేసుకుంటున్నారు. ఒక రైతు ఉంటే లేదా ఒక ఇండస్ట్రిస్ట్ ఉంటే ఆ ఇండస్ట్రిస్టులు పెట్టినటువంటి ఇండస్ట్రీలో అందరూ పనిచేస్తారుగా. క్లాస్ వార్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఒక రైతు ఉన్నారు, రైతు వ్యవసాయం చేస్తారు, రైతు కూలీలు వస్తారు, రైతుకి రైతు కూలీలకి మధ్య గొడవ పెట్టాలని ప్రయత్నం ఆయన చేసింది. అదేగా క్లాస్ వార్ అంటే. సో అది నడవల, అది లేదు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏంటి మళ్ళీ? ఇప్పుడు అది ఫెయిల్ అయింది కాబట్టి 2019 ఎన్నికల్లో క్రిస్టియానిటీ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఆయన. క్రిస్టియానిటీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి క్రిస్టియన్స్ అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఎందుకు? ఆ రోజు బ్రదర్ అనిల్ ఆయన బావమర్ది వీళ్ళు కుటుంబం అంతా కలిసి ఈ చర్చిలకు వెళ్ళేసి చర్చి ఫాదర్స్ అందరినీ కూడా కలిసి తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు షర్మిల గారు కూడా జగన్ తోటి ఉన్నారు. సో చర్చి ఫాదర్స్ అందరిని కలుపుకొని క్రిస్టియానిటీని అంతటిని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే 2019 ఎన్నికలకు ముందు బాబాయ్ మర్డర్ జరిగింది, దాని సింపతి కింద కన్వర్ట్ చేసుకోగలిగారు. కోడికత్తిని తన వైపు తిప్పుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణం నుంచి ఫోకస్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కూడా రాజకీయ కోణం నుంచి చూపించారు. ఒక్క ఛాన్స్ అన్నారు అప్పటికి కూడా. సరే, ఎట్టకేలకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు అందరూ చూశారు. మరి అదంతా అయిపోయింది. 2024 వచ్చేటప్పుడు క్లాస్ వార్ అన్నారు. సో క్లాస్ వారికి వర్కౌట్ కావాలి, 11 స్థానాలు పరిమితం అయ్యారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలో రావాలి, ఏం చేయాలి అని అంటే మళ్ళీ అయిపోయింది, మతాలకు సంబంధించింది అయిపోయింది 2019లో. క్లాస్ వార్ అనేది అయిపోయింది 2024లో. ఇప్పుడు మిగిలింది ఏంది? ఇంకా కులాల వారు. ఈ కులానికి సంబంధించినటువంటి మళ్ళీ ప్రారంభిస్తున్నారు.
దాంట్లో భాగంగా కమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా కమ్మ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేయాలా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మొత్తం కమ్మోళ్ళని కావాలని చెప్పి ఆయన అడుగుతున్నారా? ఓకే, ఆయన ఈరోజు అడగలేదే. తెలుగుదేశం పార్టీలో ఎంతమందికి పదవులు ఇచ్చారు కమ్మోళ్ళకి? ఎంతమంది మంత్రివర్గంలో ఉన్నారు? ఎంతమంది కీ పోస్టులో ఉన్నారు? బీసీలు ఎంతమంది ఉన్నారు? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? మైనారిటీలు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో? అందరికీ తెలుసు కదా. అసలు ఆ పార్టీ పుట్టిందే బీసీలు మొత్తం తన బీసీలు ఓన్ చేసుకుంటారు ఆ పార్టీని. ఎస్టీలు ఓన్ చేసుకుంటారు, ఎస్సీలు ఓన్ చేసుకుంటారు, మైనారిటీలు ఓన్ చేసుకుంటారు మొదటి నుంచి. మరి ఆ పార్టీకి కుల రంగును అంటగట్టేటువంటి ప్రయత్నమా ఈ పల్నాడు వెళ్ళినటువంటి సందర్భంగా? అంటే ఆయన ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కమ్మ వాళ్ళని కూటమి టార్గెట్ చేస్తుంది అన్నారు. అసలు టార్గెట్ చేసింది ఎవరు కమ్మాస్ని? 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ వాళ్ళని ఎక్కడున్నా సరే టార్గెట్ చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పారని చెప్పేసి 2-3 లీడర్లు నాకు బాగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళలో ఒక క్యాబినెట్లో మినిస్టరే నాతో అన్నారు. ఒక ఆయన అప్పట్లో క్యాబినెట్లో ఉండే మినిస్టరే. ఓకే, నాకు చాలా అత్యంత ఫ్రెండ్ ఆయన. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి అంత బహిరంగంగా చెప్పారు సార్. ఆయన నాకు బాగా క్లోజ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన నాకు చెప్పాడు. ఓకే, ఏం చెప్పాడు తెలుసా? నేను హైదరాబాద్ వస్తే ఆయన్ని నేను కలవడానికి వెళ్ళాను 2-3 సార్లు. నువ్వు ఎక్కువ రామాకు, మళ్ళీ మన ఇద్దరం మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, ఎక్కువ వస్తే మళ్ళీ సీఎం ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది, కమ్మోళ్ళకి చేయొద్దు అంటున్నాడు ఆయన. నువ్వు అడిగేది ఏం లేదు, నేను చేసేది ఏం లేదు, కానీ కమ్మోళ్ళు ఎందుకు దగ్గర తీసుకుంటున్నావు అని అడుగుతారు. ఎప్పుడు అనుంటే నాకు ఫేస్ టైంలో ఫోన్ చేయి, మన ఇద్దరు మాట్లాడుకుందాం అని చెప్పాడు. అవునా సార్? ఆయన పేరు నేను చెప్పకూడదు ఇప్పుడు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడు ఇప్పుడు ఆయన. చెప్పొచ్చు కానీ ఎందుకు అనవసరంగా అని చెప్పట్లేదు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కూడా మళ్ళీ ఆయన. ఎందుకని సార్ అంత పగ? ఎందుకని కమ్మ వాళ్ళంటే జగన్మోహన్? అంత పగ ఉంది కదా. అంత పగ ఉన్నప్పుడు, కమ్మాస్ మీద నీకు అంత పగ ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రకి చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఓదార్పు యాత్ర ఇది చేశారు, పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు ఆయన రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి రామోజీరావు గారు ఆశీస్సులు ఎందుకు తీసుకున్నారు? అదే రామోజీరావు గారిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజైనా జైల్లో పెట్టాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు కదా. అలాగే ఇక్కడ చిత్తూరు జిల్లాలో గల్లా జయదేవ్ గారు వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది అక్కడ, అమర్ రాజా ఫ్యాక్టరీ ఎత్తేసేదాకా వాళ్ళు ఒప్పుకోలేదు కదా. లాస్ట్కి గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి కూడా నేను వైదొలుగుతున్నాను, నా వ్యాపారాలు నాకు ఇంపార్టెంట్ అని చెప్పి బయటకు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు కదా. కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఎవరు తీసుకెళ్లారు? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులని, పొలిటీషియన్స్ని టార్గెట్ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంది? కమ్మాస్ మీద ఆడుండేటువంటి 4-5 కమ్మాస్ తోటి తిట్టించే కార్యక్రమం పెట్టారు. ఎవరెవరో కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళతో తిట్టించే కార్యక్రమం పెట్టారు. వాళ్ళు అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు కదా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే కమ్మ సామాజిక వర్గం, అసలు జగన్ అనే అతను కుల ప్రాతిపదికన రాజకీయాలు నడుపుతున్నాడు, ఇతను రాష్ట్రానికే అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది ఇతను ఉన్నందువల్ల అని చెప్పేసి వాళ్ళ సాయశక్తుల ప్రయత్నం చేసి 2024 ఎన్నికల్లో ఓడించారు. ఓకే, అందరు కలిసి ఓడించారు, ఒక కమ్మ సామాజిక వర్గం కాదు. అయితే కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ రాజకీయాల్లో నిలబడి చేయలేనటువంటి వాళ్ళు కూడా వచ్చి చేశారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రం బాగుపడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు, కులాల రాజకీయాలు, మతాల రాజకీయాలు ఇవి చేస్తూ ఉంటారు, కాబట్టి ఉండడానికి లేదనే ఉద్దేశంతో అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇది కదా వాస్తవం. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కమ్మోళ్ళు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్మోళ్ళు అని అంటే ఇంకా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారని అంటే మరి వాళ్ళ చేత మరి వీళ్ళని తిట్టించారు కదా 2019 నుంచి 2024 దాకా. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమంటున్నారు వాళ్ళు అరెస్ట్ చేస్తే అందగాళ్ళు అందుకని అరెస్ట్ చేశారని చెప్తున్నాడు ఆయన. అదే కదా ఆయన చెప్పింది.
వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన అందంగా కనపడతాడు, అందంగా ఉంటాడు, అందుకని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆయన ఎందుకు చనిపోయారు, బెట్టింగ్లు కట్టి చనిపోయారని చెప్పేసి ఆడ ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళే చెప్తున్నారు పోలీసులు, ఆ ఊర్లో కూడా చెప్తున్నారు. దాన్ని కూడా ఈయనేమంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోయాడని ఈయన అంటారు. సరే, ఎవరు వాదన వాళ్ళు చేస్తారు. దీనికి మళ్ళీ కులం రంగు ఎందుకు, దీని మళ్ళీ కులం రంగు ఎందుకు, మళ్ళీ కమ్మాల పక్షాన్ని నేను ఉన్నానని చెప్పి ఒక స్లోగన్ ఇవ్వడం దీనికి మళ్ళీ ఇప్పుడు కమ్మోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు అయింది అని చెప్పి చెప్పారు కదా. కరోనా సమయంలో కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఇండస్ట్రీస్టులు తయారు చేసిన, సైంటిస్టులు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కూడా కమ్మ వ్యాక్సిన్ అన్నారు కదా. కరోనాని కమ్మ ఏదో అన్నారు, కమ్మోరా అని ఏదో అన్నారు. అమరావతికి క్యాస్ట్ని బులిమారు కదా. సో ఈ విధంగా కమ్మ సామాజిక వర్గాన్ని వీలున్నంత వరకు డ్యామేజ్ చేయాలని, లేకపోతే దాన్ని మొత్తం లేకుండా చేయాలని ఏదో రకరకాల ప్రయత్నాలు చేశారు ఆయన. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినందువల్ల ఎందుకు నీ కక్ష ఉందనుకో, నిజంగా పోరాడు. రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి 2018లో ఎందుకు ఆయన ఆశీస్సులు తీసుకున్నావు, మరి కమ్మ సామాజిక వర్గం మీద అంతా నీకు ఈర్ష్య, కోపం, ఆగ్రహం, ద్వేషం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళినట్టు ఆయన ఓపెన్గా చెప్పచ్చు కదా. కమ్మ సామాజిక వర్గం మీద నాకు ద్వేషం ఉంది, నేను ఆ సామాజిక వర్గం మీద పోరాటానికే నాకు అధికారం కావాలి అని చెప్పచ్చు కదా ఓపెన్గా. కానీ అలా కాకుండా అధికారం వచ్చేదాకా ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక రకంగా కమ్మ సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళనే కమ్మ సామాజిక వర్గం చేత తిట్టిస్తారా. ఇప్పుడు అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రెచ్చిపోయారు కదా మొన్నటిదాకా. వినరా అనేటువంటి మాటలన్నింటిని కూడా వినాల్సి వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అంటారు, అదేమంటే కమ్మ సామాజిక వర్గం అనలేరా. చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గంలో ఆయన ఒకళ్ళు ప్రముఖుడు, అంతే కదా. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అంటారు. ఆ రోజు ఎన్నికల కమిషనరు రమేష్ కుమార్ గారు ఉంటే, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, మచ్చలేనటువంటి ఐఏఎస్, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమిషనర్, ఎన్నికల కమిషనర్ అని ఆ రోజు కామెంట్ చేశారు ఆయన. ఇప్పుడు పల్నాడు వెళ్ళిన సందర్భంగా డిఎస్పీ హనుమంతరావు గారిని ఎవరు ఉన్నారంట అక్కడ, ఆయన ఎవరినో పిలిచేసి కమ్మోడు అయ్యిండి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటావు అని చెప్పేసి ఈయన అడిగాడని చెప్పేసి ఈయన ఆడ పోయి ఒక డిఎస్పీకి అంటగడతాడు కులాన్ని. అధికారులకి నువ్వు అంటగడితే కులాన్ని వాళ్ళు పనిచేయగలరా? కులాన్ని అంటగడితే అధికారులది ఏముందండి, ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి కులాన్ని అంటగడితే ఎలా పనిచేయాలి వాళ్ళు? అన్ని వర్గాలకి పనిచేయడానికి కదా వాళ్ళు ఉద్యోగంలో ఉండేది. వాళ్ళకి కులాన్ని అంటగడుతుంటారు, ఐఏఎస్లకి కులాన్ని అంటగడుతుంటారు, ఐపీఎస్లకి కులాన్ని అంటగడుతుంటారు, పొలిటీషియన్స్కి కులాన్ని అంటగడుతుంటారు, కళాకారులకి అంటగడుతుంటారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారి కులం అంటారు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అనేది ప్రత్యేకంగా ఉందా? ఉన్న సామాజిక వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అనేది లేదు. కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అంటారు ఆ రోజున ఎలక్షన్ కమిషనర్ గురించి మాట్లాడుతూ. అంటే ఎంత ద్వేషం పెట్టుకొని ఇప్పటి వరకు ఉంటూ ఇప్పుడు మళ్ళీ కమ్మాస్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మాస్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకి నేను అండగా ఉంటాను ఇవన్నీ మాట్లాడటం అంటే ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టు. జ్ఞానోదయం అయిందా లేకపోతే రెడ్డి సామాజిక వర్గం దూరం అయిపోయింది ఇప్పుడు? అసలు ఆయన రెడ్డికి సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి లీడర్గా అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం చెబుతుంది. రెడ్డి సామాజిక వర్గం జారిపోయి కమ్మ సామాజిక వర్గం దూరం అయిపోయి, బీసీలు దూరం అయిపోయి, ఎస్సీలు ఎలాగూ దూరం అయిపోయారు. ఎందుకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాత ఎస్సీలు దూరం అయిపోయారు, ఎస్టీలు ఆల్రెడీ దూరం అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఏం అర్థం కాక ఈ విధమైన కామెంట్లు చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. ఆ కులాలతో ఏం సంబంధం ఆయనకి? ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ అధినేతగా కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తారా, మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తారా? ఒకవేళ ఏదన్నా అలాంటి ఈక్వేషన్స్ ఉన్నా కానీ బయటికి మీలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ ఆయన ఒక పార్టీ అధినేత చెప్పినప్పుడు సమాజం మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చెప్పకూడదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. సో అవసరానికి ఒక రకంగా, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకో రకంగా, అంటే ఏరు దాటాక ఏదో అంటారు, ఏడు దాటాక మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి తీరు
డిఫరెంట్గా ఉంది. ఓకే. పల్నాడు వెళ్ళిన కాన్సెప్ట్ ఏంటి, ఆయన మళ్ళీ దాని కుల ప్రాతిపదికన మొత్తం దాన్ని డైవర్ట్ చేయటం ఏంటి, ఇదంతా కూడా కేవలం తల్లికి వందనం కారణంగా ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ అనే యాంగిల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తుంది. మరి దీన్ని వాళ్ళు ఎలా అధిగమించుకుంటారో అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.